Welcome to Uma's channel. హలో గాయ్స్, వెల్కమ్ టు ఉమాస్ ఛానల్. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు పోలేరమ్మ గుడి దగ్గర ఉన్నాం. అది కడప డిస్ట్రిక్ట్, ఇంకా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మంగారి మఠంలో ఉందండి. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. అమ్మవారు వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారి గుడి అప్పుడు చాలా చిన్నగా ఉండిందండి. సో ఇప్పుడైతే బాగా పెద్దగా చేసేసారు. చాలా బాగుందండి చూడ్డానికి. సో ఇప్పుడు మనం వ్లాగ్ చూసేద్దాం పదండి. గాయస్, ఇది వచ్చేసి పోలేరమ్మ గుడి అండి. అయితే ఇప్పుడు ఈ రూట్ చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసి బద్వేల్కి వెళ్ళే రూట్. మీరు మఠం నుంచి బద్వేల్ వెళ్ళే రూట్లో ఇది వస్తుందండి. ఇప్పుడు ఈ రోడ్ చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసి మఠం వెళ్ళే రూట్ అండి. ఈ మఠం వెళ్ళే రూట్ వెళ్తే బ్రహ్మంగారి గుడికి వెళ్ళచ్చు. సో ఇప్పుడైతే మనం పోలేరమ్మ గుడిలోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే గాయస్, మనం దర్శనానికి వెళ్ళిపోదాం. కందిమల్లయ్యపల్లిలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి దర్శనం ముక్తిదాయకం. బ్రహ్మంగారు స్వయంగా పోలేరమ్మతో సంభాషించి లోకానికి తాను ప్రత్యక్ష దైవమని చాటి చెప్పారు. నాటి భక్తులకు పోలేరమ్మను ప్రత్యక్షంగా చూపించారు. ఆనాటి ఆ కథే ఈనాటి ఈ పాట. ఓ తల్లి పోలేరమ్మ, మా తల్లి దండాలమ్మ, తల్లిరో లోకాల నేలే మాతరు మా పోలేరు తల్లి. తల్లిరో లోకాల నేలే మాతరు మా పోలేరు తల్లి. శ్రీకంది మల్లయ్యపల్లి గ్రామాన వెలసేనంట. శ్రీకంది మల్లయ్యపల్లి గ్రామాన వెలసేనంట. బ్రహ్మంగారు పిలువంగా వచ్చేనంట. తల్లిరో లోకాల నేలే మాతరు. పల్లెల్లో ఆనాటి జనము అందరూ నాడు చందాల కోసం. పల్లెల్లో ఆనాటి జనము అందరూ నాడు చందాల కోసం. ఇంటింటికొచ్చినారు చందాలు అడిగినారు. ఇంటింటికొచ్చినారు చందాలు అడిగినారు. బ్రహ్మయ్య కాడికొచ్చి చందాలు ఇమ్మన్నారు. తల్లిరో లోకాల నేలే మాతరు అమ్మా.
దేవాలయానికి డబ్బులు నువ్వు ఇవ్వాలి మాకు. అయ్యరో దేవాలయానికి డబ్బులు నువ్వు ఇవ్వాలి మాకు. ఊరూరా ఇస్తున్నారు బ్రహ్మయ్య నువ్వు ఇవ్వు. స్వామి ఊరూరా ఇస్తున్నారు బ్రహ్మయ్య నువ్వు ఇవ్వు. గుడికాడికొచ్చి ఇస్తా అన్నాడు వీర బ్రహ్మం తల్లిరో లోకాల నేలే మాతరు. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గుడి చుట్టూ ఉన్న పరిసరాలను చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ రథం కనిపిస్తుంది కదా, ఈ రథం మీద అమ్మవారిని గుడి చుట్టూ తిప్పుతారంట. ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజున ఇది ఇప్పుడు అక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఒక వేప చెట్టు. ఇంతకుముందు అమ్మవారిని అక్కడే ఉంచారనమాట. మామూలుగా అయితే ఇప్పుడు గుడి ఉన్న స్థానంలోనే అమ్మవారి యొక్క స్థానం ఉండేది. కాకపోతే ఆ గుడి నిర్మాణం కోసమని ఇప్పుడు ఇందాక చూపించిన వేప చెట్టు దగ్గర అమ్మవారిని ఉంచారనమాట. సో అయితే ఈ గుడి నిర్మాణం అయ్యేంత వరకు అక్కడ ఉంచి, గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత అమ్మవారిని అక్కడే యథాస్థితిలో ప్రతిష్ఠించారంట అమ్మవారిని. ఓకే, అందరూ గుడిని చూసేసారనుకుంటా. సో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉన్నాయి కదండి.
ఇక్కడ గుడి వచ్చేసి పునర్నిర్మాణం జరిగిన గుడి మీకు చూపించాను కదా. అమ్మవారు ఇంతకుముందు ఆ వేప చెట్టు కింద ఉండేది. సో ఇప్పుడైతే పునర్నిర్మాణం జరిగిన తర్వాత యథాస్థితిలో ప్రతిష్ఠించబడ్డారు. సో గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, బ్రహ్మంగారి మఠంలో ఉంది. అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. సో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎవరు లేట్ చేయకుండా వచ్చేసేయండి మరి మన బ్రహ్మంగారి మఠానికి.